హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కిప్ డిజైన్స్. సో ఈ రోజు నేనేం చెప్పబోతున్నాను, ఏ డిజైన్ చూపెట్టబోతున్నాను అని ప్రతిదీ తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ డెఫినెట్ గా చేసుకోండి. అండ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్కిప్ చేయకండి. నేను చెప్పబోయే విషయాన్ని డెఫినెట్ గా లేడీస్ అందరికి యూజ్ అయ్యి ఇష్టపడే విషయాన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఏం చెప్పబోతున్నా అంటే నిన్న ఒక షార్ట్ వీడియో అనేది నేను అప్లోడ్ చేశాను ఆఫర్స్ గురించి, మనం ఇస్తున్న ఎంబ్రాయిడింగ్ మీద ఆఫర్స్ గురించి. సో ఇది ఇవాళ ఏంటంటే నేను దాని గురించి ఏంటి అనేది క్లారిటీగా చెప్పబోతున్నాను. సో మిస్ కాకుండా చూడండి. అలానే షార్ట్ కూడా దానికి సంబంధించింది క్లారిటీగా నేను అప్లోడ్ చేస్తాను. సో అది కూడా మిస్ కాకుండా ఈ ఆఫర్ 1100కి ఏమొస్తుంది, 1300కి ఏమొస్తుంది అని ప్రతిదీ అసలు దానికి మేము వర్క్ కి ఆ కాంప్లిమెంటరీ ఏమి ఇస్తున్నాం, స్టోన్ వర్క్ ఏ ప్రైస్ కి ఇస్తున్నాం, నార్మల్ డిజైన్ ఏ ప్రైస్ కి ఇస్తున్నాం, సింగిల్ డిజైన్ అయితే ఏ ప్రైస్ కి ఇస్తున్నాం అనేది డెఫినెట్ గా నేను అది ఒక షార్ట్ లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో కూడా నేను వివరంగా చెప్తున్నాను, వినండి. మన దగ్గర 3 డిజైన్స్ కేవలం 1100, అదొక ఆఫర్. అండ్ సెకండ్ ఆఫర్ ఏంటంటే 3 డిజైన్స్ 1300. దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటారా, చాలా చిన్నదే డిఫరెన్స్, ఏం లేదు. ఇప్పుడు 1100కి 3 డిజైన్స్ అనేది మీకు బ్యాక్ నెక్ హెవీగా వస్తుంది అండ్ ఫ్రంట్ నెక్ కొంచెం హెవీగా వస్తుంది. దెన్ దానికి కాంప్లిమెంటరీ మీకు కావాలంటే బ్యాక్ కి నెక్ కి ఫ్రంట్ నెక్ కి స్టోన్ వర్క్ చేసిస్తాం. ఇప్పుడు కొన్ని శారీస్ చూడండి, హ్యాండ్ కి ఎక్కువ అంచి ఇచ్చినప్పుడు నచ్చదు చాలా మందికి, వర్క్ హెవీగా ఉండాలి అనుకుంటారు. సో హ్యాండ్ కి పెద్ద అంచు వచ్చేసాయి, లేదా నాకు హ్యాండ్స్ వద్దు సింపుల్ గా చాలు అనుకునే వాళ్ళకి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ మేము 1100 రూపీస్ లోనే 3 డిజైన్స్ ఇచ్చేస్తాం అనమాట. అండ్ సెకండ్ ఆఫర్ 1300కి 3 డిజైన్స్ అన్నాను కదా, ఆ ఆఫర్ లో మీకు కాంప్లిమెంటరీ ఏంటంటే జెర్రీ వర్క్ వస్తుంది. అండ్ మీకు 1100 డిజైన్లు కూడా జెర్రీ వర్క్ వస్తుంది, కాకపోతే అంత హెవీగా రాదు. ఈ 1300 వర్క్ లో అనేది కొంచెం హెవీ వస్తుంది. అండ్ మీకు స్టోన్ వర్క్, జెర్రీ వర్క్ ఇస్తాం. అండ్ కాంప్లిమెంటరీగా స్టోన్ వర్క్, జెర్రీ వర్క్ ఇస్తాం. ఇది 1300 రూపీస్ డిజైన్ కి. సో ఇంకా ఎక్స్ట్రా అంటే బొటా వర్క్ ఉంటుంది మీకు. అంటే బ్యాక్ నెక్ కి మేము బొటా వర్క్ ఇస్తున్నాం అనమాట. అండ్ హ్యాండ్స్ కి కూడా కావాలి నాకు బొటా వర్క్ అనుకునే వారికి ఇంకో 100 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. అంటే 1300 రూపీస్ డిజైన్ లో కాంప్లిమెంటరీగా బ్యాక్ నెక్ కి ఫుల్ బొటా వేసిస్తున్నాం, 3 డిజైన్స్ కి వేసిస్తున్నాం. 1300కి 3 డిజైన్స్ లో బ్యాక్ నెక్ కి కంపల్సరీ బొటా వర్క్ ఉంటుంది, హ్యాండ్స్ కి రాదు. ఫ్రంట్ నెక్ ఉంటుంది, హ్యాండ్స్ ఉంటుంది. అండ్ ప్రతి దానికి అది ఆ ఆఫర్ లో కాంప్లిమెంటరీగా స్టోన్ వర్క్ వస్తుంది అండ్ జెర్రీ వర్క్ అనేది వస్తుంది. మీకు ఇంకా వివరంగా అర్థం అవడం కోసం దాన్ని ఇంకో షార్ట్ వీడియోగా నేను చేసి పెడతాను. సో ఇప్పుడైతే మనం డిజైన్ గురించి ఆఫర్స్ 2 ఆఫర్స్ నేను మీకు చెప్పేశాను కదా, మీరు నన్ను ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అనేది వీడియోలో డెఫినెట్ గా నేను డిస్క్రిప్షన్ లో కూడా కాంటాక్ట్ నెంబర్ నేను మెన్షన్ చేశాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఆఫర్ చూసి తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్ లో నాకు హాయ్ పెట్టినా, లేదా మీరు ఏ డౌట్ అయినా అడిగినా దాన్ని నేను క్లారిఫై చేస్తాను. సో ప్రెసెంట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వర్క్ విషయంలోకి వెళ్ళిపోదాం. ఇది రాధా గారు ఇచ్చారు సెకండ్ శారీ, ఫస్ట్ శారీ తీసాను అండ్ ఇది సెకండ్ శారీ. ఈ శారీ ఆల్రెడీ నేను డిజైన్ వేస్తాను, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ కి బుట్ట వర్క్ వేయాలి, హ్యాండ్స్ కి బుట్ట వర్క్ వేయడం మాత్రం మిగిలింది. సో ఇవాళ ఇది హ్యాండ్ కి, బ్యాక్ నెక్ కి, ఫ్రంట్ నెక్ కి బొటా వర్క్ చేస్తే ఈ శారీ డిజైన్ అయిపోయినట్టే. సో డిజైన్ బ్యాక్ నెక్ ఎలా వచ్చింది, బొటా వర్క్ వేయకముందు అనేది నేను చూపించేస్తాను. ఫ్రంట్ నెక్ కూడా హ్యాండ్ కాలర్ సగం స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో అర్జెంట్ గా ఇంకో బ్లౌజ్ రావడం వల్ల నేను ఆపాల్సి వచ్చింది. సో బ్యాక్ నెక్ కంటిన్యూ చేసేసాను, ఒక పని అయిపోతుంది అని చెప్పి. సో ఓన్లీ బొటా వర్క్ కాబట్టి ఇప్పుడు బ్యాక్ బొటా వర్క్ వేసాక హ్యాండ్ బొటా వర్క్ వేస్తాను. ఇప్పుడు డిజైన్ ఎలా వచ్చిందని చూపిస్తాను. దానికన్నా ముందు శారీ ఏంటి అనేది చూపించాలి, డిజైన్ ఏంటి అని కూడా చూపెట్టాక అది ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది చూద్దరు. ఫస్ట్ గా ఇది శారీ అన్నమాట. శారీ అంతా ఎల్లో ఇచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది పర్పుల్ ఇచ్చాడు, శారీ అంతా ఎల్లో కలర్ ఇచ్చాడు. ఇది అలాగని లెమన్ ఎల్లో అన్నాం, అలాగని డార్క్ ఎల్లో అన్నాం, అండ్ అలాగని ఇది ఒక హెల్దీ ఎల్లో టైప్ అనమాట. సో ఈ ఎల్లోలో మనకి వచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఏంటంటే, ఇప్పుడు ఈ శారీ మీద ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ టైప్ ఆఫ్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. సో డిజైన్ అయితే ఇదిగోండి, డిజైన్ అయితే ఇది ఫుల్ గా ఫ్లవర్స్ వచ్చి వస్తుంది. సో ఇప్పుడు ఈ డిజైన్ లో నేను మీకు ఏం చెప్పిన అంటే, ఈ డిజైన్ కి వాడు కలర్స్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు అంటే అనేది పర్పుల్ ఇచ్చాడు కాబట్టి శారీ కలర్ ని బ్లౌజ్ మీద హైలైట్ చేయాలి. అండ్ గోల్డ్ కూడా కొంచెం ఎల్లో దగ్గరగానే కలిసిపోతుంది.
ఈ గోల్డ్ అనేది ఏంటంటే ఈ గోల్డ్ కొంచెం డిఫరెంట్. అసలు ఒరిజినల్ గోల్డ్ కలర్ అయితే ఎల్లోకి గోల్డ్ కి డిఫరెన్స్ ఉండదు, కలిసిపోతుంది. అండ్ పర్పుల్ కూడా నేను ఈ శారీ మీద యూజ్ చేశాను. ఎందుకంటే మనకి పర్ఫెక్ట్ గా రావాలని ఈ శారీ మీద నేను పర్పుల్ కూడా యూజ్ చేశాను. సో ఇప్పుడు డిజైన్ నేను చూపిస్తాను. సో డిజైన్ అయితే ఇది ఎల్లో, గోల్డ్, పర్పుల్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు అయినా. ఇదన్నమాట. ఇప్పుడు పర్పుల్ మీద కొంచెం డార్క్ పర్పుల్ వేసాను కాబట్టి డిఫరెన్స్ తెలుస్తుంది. ఎల్లో శారీ ఎల్లో వేసాను అండ్ గోల్డ్ అనేది లైట్ గోల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. దానివల్ల ఏంటంటే డిజైన్ మీకు పర్ఫెక్ట్ వచ్చింది. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, ఇంకా బొటా వర్క్ వేయాలి అండ్ హ్యాండ్స్ కూడా అయిపోయి, ఇంకా హ్యాండ్ కి బొటా వర్క్ సగం చేసి ఆపాను, ఇంకా వేయాలి. సో ఇదనమాట డిజైన్. కాంబినేషన్ ఎలా ఇచ్చాను, ఎల్లో ఇచ్చాను, లైట్ గోల్డ్ ఇచ్చాను అండ్ పర్పుల్ ఇచ్చాను. లేకపోతే పర్పుల్ కలపకుండా ఎల్లో ఉంటే అస్సలు బాగుంది డిజైన్. మొత్తం అంతా ఎల్లో అయితే కంప్లీట్ ఎలా అంటే చాలా ఇదిగా ఉంటది, ఎక్కువ ఓవర్ గా ఉంటది. అండ్ తర్వాత గోల్డ్ అనేది నేను ఆ ఫ్లవర్ కి ఎందుకు ఇవ్వలేదంటే మరీ గోల్డ్ ఎక్కువైపోయినా సరే ఓవర్ గా ఉంటది డిజైన్. సో సింపుల్ గా నీట్ లుక్ తో ఇలా ఇచ్చాను. అండ్ ఎల్లో కలర్ వచ్చి దాని మీద పర్పుల్ బార్డర్ వచ్చేలాగా బొటా వర్క్ ఇస్తాను అనమాట. సో డిజైన్ అనేది అయితే మీరు చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు బొటా వర్క్ స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేసాక అప్పుడు ఇది అయిపోయాక, ఈ వీడియో అయిపోయాక నేను షార్ట్ కూడా అప్లోడ్ చేస్తాను. ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫర్స్ గురించి డెఫినెట్ గా నేను ఒక షార్ట్ వీడియో ఆల్రెడీ ఒకటి అప్లోడ్ చేశాను. మళ్ళీ ఇంకో షార్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి మరీ చేస్తాను. సో ఎవరు మిస్ కాకండి, మన ఛానల్ కి సపోర్ట్ చేయండి. ప్రెజెంట్ అయితే వర్క్ స్టార్ట్ చేసేద్దాం. ఫోటో వర్క్ స్టార్ట్ అయింది. ఎల్లో కలర్ అనేది ఇచ్చి అండ్ దానికి బార్డర్ అనేది పర్పుల్ ఇచ్చాను. అది ఎలా వస్తుందో ఫినిషింగ్ నేను చూపిస్తాను. చూడండి, చూసారు కదా ఫినిషింగ్ ఎలా పడుతుందో. ఎల్లో పైన పర్పుల్ పడుతుంది. డిజైన్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూపిస్తాను బ్యాక్ నెక్ ఎలా వచ్చింది, బుట్ట వర్క్ వేసాక ఎలా వచ్చింది ఏంటి అనేది. చూడండి, ఇది బ్యాక్ నెక్. సో ఇది బ్యాక్ నెక్ అండ్ ఇది హ్యాండ్స్. ఇది ఇంకో హ్యాండ్, ఇది ఇంకో హ్యాండ్ అండ్ ఫ్రంట్ నెక్. సో ఇదనమాట డిజైన్. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా, ఎంత నీట్ గా వచ్చిందో. అండ్ మీకు ఇలాంటి డిజైన్స్ కావాలి అని డెఫినెట్ గా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రైజెస్ కోసం డెఫినెట్ గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత ఈ డెఫినెట్ గా నెక్స్ట్ ఇంకో వీడియో రాబోతుంది. అండ్ నేను చెప్పాను కదా ఆఫర్స్, అందరూ ఆలోచించండి ఒక ఆఫర్స్ గురించి. ఎంత మంచి ఆఫర్స్ మన దగ్గర ఇచ్చినట్టు ఎవరు ఎంబ్రాయిడింగ్ మీద ఆఫర్స్ ఇవ్వరు. సో నేను ఎంత మంచిగా ఇస్తున్నాను ఆఫర్. సో ప్రతి ఒక్కరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేస్తూ, సపోర్ట్ చేస్తూ, మా ఛానల్ కి లైక్ చేస్తూ, ఇలానే ఎన్నో వీడియోస్ వస్తాయి. మీరు అలా సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ నెక్స్ట్ ఇంకో శారీతో, ఇంకో కొత్త డిజైన్తో, ఇంకో వీడియోతో నేను నెక్స్ట్ మళ్ళీ మేము ముందుకు వస్తాను. బాయ్.